కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చూపుల్లోనే ఆమెకు లౌక్యం తెలియదంటూ సర్ది చెప్పి ఆ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి జరిపించారు. పెళ్ళైన దగ్గర నుంచి కట్టుకున్న భార్య చిన్న పిల్లలా ప్రవర్తించేసరికి ఆమెను మార్చుకోవడానికి అతను శతవిధాలా ప్రయత్నించాడు. చివరికి ఆమెకు అన్ని విషయాలు నచ్చజెప్పి 4 నెలల్లో పంపిస్తామన్న తల్లిదండ్రులు 4 ఏళ్ళు అవుతున్న అమ్మాయిను తిరిగి భర్త దగ్గరకు పంపించలేదు. నా భార్య నాకు కావాలంటూ వెళ్ళిన తనని ఆమె కుటుంబ సభ్యులు కొట్టి హింసించి కేసులు పెట్టి వేధిస్తున్నారంటున్న ఓ భర్త దీనగాథ ఈరోజు బతుకు జట్కాబండిలో. ఇతని పేరు నవీన్. నవీన్కు జ్యోతితో పెళ్ళై 2 ఏళ్లయింది. పెళ్లికి ముందు జ్యోతి లౌక్యం తెలియని పిల్ల అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు నవీన్కిచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లైన దగ్గర నుండి జ్యోతి పద్ధతి మర్యాదలు తెలియని అమాయకురాలని తెలుసుకున్న నవీన్ ఆమెను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం వల్ల నవీన్ జ్యోతిని పుట్టింటికి పంపించాడు. కాని పుట్టింటికి వెళ్లిన జ్యోతిని ఆమె కుటుంబ సభ్యులు కాపురానికి పంపడం లేదని, ఆమెను కాపురానికి తీసుకురావడానికి వెళ్లిన తనను కొట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారని, తల్లి మాటలు విని కాపురానికి రాని జ్యోతిని మార్చి తన కాపురాన్ని నిలబెట్టమంటూ నవీన్ బతుకు జట్కాబండిని ఆశ్రయించాడు. తన బాధను మనతో చెప్పుకోవడానికి నవీన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కతో ఇక్కడికి వచ్చారు. సార్ కూడా అరే ఇది ఎందుకు సస్తావరా అని బస్ కింద పడ్డా మేడం. దానికన్నా ముందు బస్ కింద పోయి ట్రై చేస్తే కొట్టిండు. బస్సు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. మా బావ మీదకి నేను పెళ్ళికి పోయినా మేడం బాసరా. ఇక ఫోన్ చేసి మీ బావ అప్పటికి పబ్లిక్ అంతా లేచిరు మేడం. 12 గంటల రాత్రి చాకు పట్టుకుని వచ్చింది మా బావని చంపుతాను. మానసిక వికలాంగత్వాన్ని, రెండోదికి డబ్బుకు మీరు పడినటువంటి కక్కురు. మీరేంటంటే ఆ అమ్మాయి మానసిక వికలాంగత్వాన్ని మీరు డబ్బుతో తూకం వేశారు. మొదట్లో ఆశపడ్డారు, మధ్యలో ఆశపడ్డారు, చివరిలో కూడా ఆశపడ్డారు. ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని ఇందాక వాళ్ళ అన్నయ్య అన్నట్టు క్యాష్ చేసుకున్నారు. డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే నేనే నేర్పించుకుంటా అంటున్నాడు మీ కొడుకు. సరే నేను డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవ్వద్దు, నేర్పించుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేయి అమ్మాయిని, నీకు డబ్బులే కదా కావాలి. ఇప్పుడు మాట్లాడావు నువ్వు తమాషా చెప్తే వాళ్ళు రాలకొ రండి నవే. మీ వయసు ఎంత నవీన్ గారు? 29. ఏం చదువుకున్నారు మీరు? 6వ క్లాస్. 6th. ఏమైనా జాబ్ చేస్తున్నారా మీరు? నేను గ్లాస్ ఫిట్టింగ్కి వెళ్తా మేడం. సరే, మీ అమ్మగారు మీ అక్కగారు మీరు ఎంతమంది మొత్తం? 2 అన్నదమ్ములు. 2 అన్నదమ్ములు ఒక ఓ మీ అక్క కూతురా? అచ్చా, మీరిద్దరు అన్నదమ్ములు అంతే. మీకు 2 కొడుకులు మేడం. ఓకే. మీ అన్నయ్య ఏం చేస్తారు? మా అన్నయ్య బాచ్పల్లిలో కంపెనీలో పనిచేస్తారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది నవీన్? 2.5 సంవత్సరాలు అయింది మేడం. మీ ఆవిడ పేరేంటి? జ్యోతి. జ్యోతి. సరే, ఏంటి ప్రాబ్లం చెప్పండి నవీన్. ఆ పిల్లకు ఏమి తెలియదు మేడం. మా జీవితం అసలు బాగాలేదు. ఫస్ట్ నుంచి వెళ్ళి ఎంగేజ్మెంట్ అన్నాడు. ఎంగేజ్మెంట్ అంటే ఇది పెద్దలు చూసి చేసిన పెళ్ళేనా? చూసి అంటే మా మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళారు. అట్లా చేసి మ్యారేజ్ ఫిక్స్ చేయించండి మేడం. సరే అని మాకైతే ఇల్లు లేదు మేడం, ఇల్లు లేదు. అయితే మా అమ్మ అనుకుంది మా నాన్నకు కూడా ఆపరేషన్ అయింది, నడవలేడు, బాత్రూమ్కి తీసుకెళ్ళాలి, నేను తీసుకెళ్ళాలి, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేయాలి. మా మమ్మీ అనుకుంది ఒకవేళ మేమిద్దరు చచ్చిపోయినా ఒక ఇల్లు ఉంటుంది కదా మీకు అని చెప్తే వాళ్ళు ఇల్లు ఇస్తా అన్నారు. జాగుంది నాకు, రాజేంద్ర నగర్లో జాగుంది, 80 గజాలు నీకు ఇస్తా, 2 లక్షలు కట్నం ఇమ్మంటే కట్నం ఇస్తా, లేదంటే జాగిస్తా అన్నాడు అమ్మాయి వాళ్ళ నాన్న. మా అమ్మ అన్నది కట్నం అయితే వద్దు, ఇల్లు అయితే లేదు, ఇల్లు కట్టుకుంటాం ఫ్యూచర్లో రేకుడు రూమ్ అని వేసుకుంటామని చెప్పి మా అమ్మ ఒప్పుకొని చూసే తర్వాత నేను కూడా ఏమనలేను. హైదరాబాద్ పిల్లనే కదా, హుషారే ఉంటుంది కదా, నేను అట్లా అనుకున్నా. కానీ మొత్తానికి ఆ పిల్లకు ఏమీ తెలియదు మేడం. పిల్లని తప్పు అని అంటలే, పిల్లకు మాత్రం ఏమి తెలియదు. పిల్ల తప్పు అంటలే, తండ్రి వాళ్ళమ్మ అక్క బావ
నలుగురు కలిసి మొత్తం గేమ్ ఆడారు, మొత్తంకి గేమ్. అంటే అమ్మాయికి ఏం తెలియదంటే ఏమి అమ్మాయి చిన్న పిల్లలా ఉంటుందా? చిన్న పిల్లలాగా ఉంటది. అయితే 10 రోజులు ఉంది అంటే మేడం పెళ్లి, సంసారం, ఇల్లు, పని, వాకిలి పని ఏం తెలియదు. ఏం తెలియదు. మొగుడు తెలియదు, మా సుత్తమూరు వస్తే పలకరియడం తెలియదు. దర్వాజ అడుగు పోయి దాచుకున్నాం. మా ఇంట్లో ఉన్న 10 daysలల్లా నడిపించినాం. చీర కట్టుకున్నాడు కాదు, ఏదో చుట్టుకుని వస్తుండే అట్లా. దాన్ని ఏమంటారు మీరే అన్నాడు. అంటే మళ్ళీ వేరేగా తెలియదు మేడం ఆమెకు ఏం చెప్పలేమో పెరగలేదు బాగా. మా అమ్మ అన్నది కలుపుతాం మేము వీళ్ళని ఇద్దరిని, ఈరోజు కలుపుదాం అనుకుంటున్నాము, మంచి రోజు అని చెప్పి మా అమ్మ ఫోన్ చేసి మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ సరే అన్నది, కలపండి. మళ్ళా రూమ్లోకి పోయినాక ముట్టుకొని మొత్తం చిన్నపిల్ల తరగా చేస్తుంటే నాకు అప్పటికే ఇది తప్పు అనిపించి నేను సాప కింద వేసుకొని పడుకున్నా. తెల్లారి వాళ్ళ మమ్మీని పిలిచా. మా మమ్మీ వాళ్ళ మమ్మీని పిలిస్తే కొత్తగా కదా అన్నది. మా బావాళ్ళు తెల్లారి మా బావాళ్ళు వచ్చారు. మా బావాళ్ళు ఇద్దరు పెళ్ళైందిగా పలకరిద్దామని మా బావ ఇద్దరు అక్కలు ఇద్దరు వస్తే చాయ్ పెట్టమని అన్నాడు. ఏమమ్మా చెల్లె చాయ్ పెట్ట అన్నాడు. చాయ్ పెట్టని చాయ్ కూడా తెలియదు ఆ పిల్లలు. పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చిన, చాయ్ పెట్టు బావ పోతే కోపం అవుతాడు పెట్టుకో అంటే పోయి దర్వాజ వెనక పోయి దాక్కుంటుంది. బాగున్నావా అంటలేదు, ఏమనదు, ఏం తెలియదు. పోయి నా రోజుగా వాళ్ళ మమ్మీ మా బావ అన్నాడు, పిలిపించింది వాళ్ళ మమ్మీని. ఇదేం పద్ధతి, ఇది పద్ధతి కాదు, ఇది ఒక ఏం తెలియనిది. అదైతే మీ దగ్గరికి రాలేరు, మీరే వచ్చి బలవంతం పెళ్లి చేశారు. వాళ్ళ నూకిరాళ్ళకు మంచిగా డ్యూటీ చేసుకొని ఇంటికాడు ఉంటే రాజాలకు బతికేటోని ఉత్తర రోడ్డు చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం దీనికని అడిగారు. మాకు 4 నెలలు టైం ఇవ్వండి, మీరు టైం ఇస్తే మేము మంచి తీసుకొని వస్తామని చెప్పింది మేడం. 4 నెలలు నేను ఆగాలి. ఫోన్ నాకు పెళ్ళైనాక దోస్తులము కూడా ఎట్లుంటుంది, చివరగా పెళ్లి చేసుకున్నట్ట వదిలేసిందట బేకారు, అది నాకు అది నెలలేక పోయి కొన్ని రోజులు నేను మెంటల్గా పిచ్చిగా అయిపోయింది. నాకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మా బామ్మది లేదంటాడు. అయితే ఒకసారి రథం ఎక్కియాలి, రథం ఎక్కుతుంది, రాకపోతే ఎట్లా బావా అన్నాడు. నేను రానరా ఎందుకు రా, వాళ్ళు మంచి చేసి పంపిస్తున్నారు కదా అని నేను అన్నా. కాదు నువ్వు రా, వస్తేనే చూడాలి, పిల్లని చూడవా అంటే ఏం చూడాలి, ఆడికి వచ్చి ఏం చూడాలి అయ్యా, నేనేం చూడాలంటే ఏదో ఉల్టా చక్కగా అనే వరకు నన్ను కొట్టిరు మేడం ఫుల్గా. పోయినా నేను ఆ రోజు వెళ్ళా, పోతే ఫుల్ కొట్టిరు నన్ను, నెత్తురు కొట్టిరు. లాంగ్వేజ్ గా కొద్దిగా తిట్టుకురు, నేను కూడా తిట్టాలి. ఎందుకు కొట్టారు అంటే ఎక్కించిన అంటే రానన్న ఫోన్లోనే తిట్టింది. ఫోన్లోనే తిట్టే వరకు నేనన్నా ఎక్కడ ఎక్కించడానికి అమ్మాయికి ఎక్కిస్తారు మేడం, రక్తం ఎక్కిస్తానంట ఆమెకు. మొత్తం నెత్తురు చేసిన మేడం నన్ను. అయితే మొత్తం రక్తం కక్కిన. అయితే బస్సులు వచ్చి అందరు ఆపిరు. అరే అటు చచ్చిపోతారా, ఇంకా కొట్టిరట్టు చచ్చిపోతారు, వేస్ట్గా పోయి బేగంపేట పిఎస్లో వేసి అప్పచెప్పారని అప్పచెప్పారు, వదిలేనని వదిలేరు అని చెప్పి బస్సులు ఆపిరు. నేను మోసం చేసినానట, నేను మోసమైనా మేడం. నేను ఏం కోరుకోలే మేడం, దేవుని సాక్షిగా ఏం కోరుకోలే. మా అమ్మ మా నాన్న చూసుకుంటే చాలనుకున్నా. నేను పోయేటప్పుడు నా బాగు కట్టిస్తే చాలనుకున్నా, అంతకన్నా మించి ఏం కోరుకోలే వాళ్ళతోని. చాలా నరకగా విద్యాన్ని తెల్లారి నేను పోయి కంప్లీట్ పెట్టినా మేడం. నేను కంప్లీట్ పెట్టాలి సార్, నాకు న్యాయం చేయండి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా పేపర్ కూడా ఉంది, అప్పుడు రాసిన పేపరే ఇప్పుడు మేడంకి ఇచ్చాను. నేను ఆత్మహత్య చేసుకుంటా, మా అమ్మ నేను కూడా చచ్చిపోతాయి. నేను పోతే మా అమ్మ ఉంటుంది ఎట్లకెళ్ళి, చచ్చిపోతుంది ఎట్లకెళ్ళి. నాకేం ఇది లేదు. మళ్ళీ ఆయన ఊరికేనే ముందే కాలైతే బాగాలేదు అని చెప్పి సార్ కూడా అరే ఇది ఎందుకు సస్తావరా అని బస్ కింద పడ్డా మేడం. దానికన్నా ముందు బస్ కింద పోయి ట్రై చేస్తే కొట్టిండు. బస్సు తీసుకుపోయి పోలీస్ స్టేషన్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. లేదు సార్ ఇట్లా అయింది, ఎవరు న్యాయం చేస్తారా అంటే నువ్వు పొద్దుగాల రా అని చెప్పి పొద్దుగాల నువ్వు పోయి పేపర్ తీసుకొని వాళ్ళు వచ్చింది మేడం. మళ్ళీ 50 మంది వచ్చారు. మళ్ళీ 50 మంది నేను మా అమ్మనే మేడం. మొత్తం ఆడ పోయి పెడితే వచ్చింది మేడం. సార్ ఎంక్వైరీ చేసిండు, కౌన్సిలింగ్ ఇస్తారా 10 days దాకా ఆగు, ఆ 10 days దాకా నువ్వేమనొద్దు, కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ ఉంటుంది. 50 మందిని బయటికి వెళ్ళగొట్టేసిండు మేడం. పిల్లని పిలిచి అడిగిండు, నీ పేరేం పేరు అమ్మ, ఏం చదువుకున్నా అంటే ఏం చెప్పలేదు. పిల్ల మొత్తం కౌన్సిలింగ్ చేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి నన్ను పిలిచిండు మేడం. పిల్ల 3 సంవత్సరాలు పిల్లలాగా మాట్లాడుతున్నారు అన్నారు. మళ్ళీ ఇది దాని తెల్లది తీసుకొని బేగంపేట పిఎస్లో పెట్టారు, నా మీద మహిళా సంఘంలో పెట్టారు. ఆ మేడం, ఆ ఎస్ఐ మేడం కూడా చాలా రిక్వెస్ట్ చేసింది, వీళ్ళు తప్పంతా మీ సైడే ఉంది, పిల్లకు లేదు
కానీ ఆ పిల్లగాన్ని మీరు వేస్ట్గా ఆగం చేస్తారు. మీరేం పెట్టిరో తీసుకొని ఆ పిల్లగాన్ని వదిలేసారు. లాస్ట్ తినకుండా కోర్టుకి వేసారు. సార్ ఇప్పుడు ఏంటి చెప్పండి. సో ఏమైంది? న్యాయం చేయండి మేడం, మాకు ఏం న్యాయం చేస్తారు? కాదు ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడ పెట్టుకొని మీ మీద కేసులు పెడుతున్నారు పెట్టి ఇంకా మమ్మల్ని దింపుతారు మేడం ఇంకా ఉల్టా. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? వాళ్ళ అమ్మాయిని మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్తున్నారా? తీసుకెళ్ళమంటే మేడం నేనైతే తీసుకెళ్ళా అమ్మని. ఆ పిల్లకైతే మెమరీ లేదు, రాదు చెప్పుకున్నా. అదే ఓకే, వాళ్ళ మీరు తీసుకెళ్ళాలి సరే, వాళ్ళు పంప కూడా పంపలేదు ఇంతవరకు. నన్ను కొట్టిర్రు, కేసులు పెట్టిర్రు, మీదకి నా మీద రుబాబు ఇంకెక్కువ. ఇక వాళ్ళు అలా కాదండి, ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టడానికి ఏమని పెడుతున్నారు కేసు? కట్నము 2 లక్షలు కట్నం ఇచ్చినామని పెట్టిర్రు. కట్నం ఇచ్చినామని పెట్టారు. పేపర్స్ తెచ్చా మేడం. అంటే మేము కట్నం ఇచ్చాము, సరే మీరు వాళ్ళు కట్నం ఇచ్చారు, మీరు వదిలేసారని పెట్టారా? లేదు, కట్నము కోసము కొట్టి పంపించేసామంట మేడం ఇంటికి. సరే మీరు కొట్టి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా అమ్మాయిని తిరిగి తీసుకెళ్ళండి అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఇదే న్యాయం ఉంది మేడం. అంటే తీసుకుపోయి ఇంటికి ఇక రాలే, ఫోన్ లేదు, ఏం లేదు. సరే అండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేటప్పుడు మేము కట్నం ఇచ్చాము, ఈ అబ్బాయి కొట్టి పంపించేశాడు, మా కట్నం మాకు కావాలి అంటున్నారా? లేదా అమ్మాయిని మళ్ళీ తిరిగి అతను తీసుకెళ్లాలని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? వీళ్ళని కోర్టుకు ఒకటి తిప్పిపిస్తున్నారు అంతే. అంటే ఏం తెలియనట్టు ఇలా తింపని అని తిరుగుతుంది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇంకోటి చెప్పారు పోలీస్ స్టేషన్ లో, ఒక పని చేయి, నువ్వు మీ అమ్మ నాన్నను వదిలేసి మా ఇంటికాడికి రా, నీకు బియ్యం సం చేస్తా, ఒక రూమ్ చూపిస్తా, మొత్తం నేను చూసుకుంటా, నా బిడ్డతో కాపురం చేయిస్తా, ఇవన్నీ ఇట్లా చెప్పిండు మా మేడం. ఇద్దరు వదిలేసి మా అమ్మ నాన్న వదిలే, మా నాయననే మా ఇంటికి ఆయన కాలుకి ఆపరేషన్ అయింది, ఆయన వదిలేయాలంట, మా అమ్మని వదిలేయాలంట, ఆయన దగ్గర పోయి నేను వాళ్ళ ఇంటికాడ ఉండాలంట, ఒక రూమ్ ఇస్తాడంట. ఇవన్నీ చేసి మళ్ళా నన్ను ఇంక ఇరికిస్తున్నారు. ఇంకా ఫోన్లు కొన్ని బెదిరింపు కాళ్ళు వచ్చినాయి ఒక్కొక్కసారి నైట్. నాకు నైట్ 8:30 అట్లా ఆ టైం అయితే బయటికి పోనికే భయమైంది. బయట పోదామంటే కూడా భయమే. అంతా ఏం చేస్తారు? బెదిరింపు కాల్ చేస్తారు, బెదిరింపు తిట్టడం, బూతులు తిట్టడం, ఆ నంబర్ చేస్తే మళ్ళీ డబ్బా నంబర్, అది ఇక్కడికి వెళ్ళి డబ్బా నంబర్ అని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అక్కడ వచ్చి ఇల్లరికి ఉండమంటున్నారు అంతేగా? మీ అమ్మని నాన్న వదిలేసి వాళ్ళ దగ్గర ఉండమని చెప్తున్నారు మేడం, అంతే కదా? వదిలేసి ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి మీ మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ పోలీసు అన్ని అబద్ధాలు చెప్పారు మేడం. సరే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరే చెప్పండి, మీరు ఏం న్యాయం అవుతుందో మీరు ఏం చేస్తే దానికి ఒప్పుకుంటా. చేయడం కాదు, ఇప్పుడు మీరు అమ్మాయి నాకొద్దు, నన్ను వదిలేస్తే నా బతుకు నేను బతుకుతా అంటున్నారు అంతే కదా? నా బతుకుని బతుక వాళ్ళకి నేను ఇచ్చేస్తాను, నేను తీసుకుని ఏమున్న పేపర్ మీద రాసి మేడం తీసుకోమను. తిరగలేదు, కోర్టు బీటు తిరగలేదు మేడం. వీళ్ళిద్దరన్నా బతికించుకోవాలైతే 3 శవాలు అయితే అంత, ఇంకేం లేదు. సరే వాళ్ళ బిల్స్ మాట్లాడదా? నీ పేరు లావణ్య? నీ వయసు అంత లావణ్య? తెలియదు. నువ్వన్నా చదువుకున్నావా? చదువుకోవాలి. నీకు పెళ్ళి అయిందా? ఎవరితో? నవీన్. మరి నవీన్, నువ్వు నవీన్ పెళ్లి చేసుకున్నావు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, నిన్ను నవీన్ ఏమన్నా బాధ పెట్టాడా? బాధ పెట్టాడా? ఏం పెట్టాడమ్మా? కొట్టింది. ఎందుకు కొట్టాడు? ఎప్పుడు కొట్టాడు? నువ్వు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పకూడదే, ఎందుకంటే నీకు చెప్పి పంపించారు, నువ్వు వెళ్ళి ఇలా చెప్పు అని చెప్పారు, అందుకని నువ్వు చెప్తున్నావు. కానీ నిజంగా నవీన్ నిన్ను కొట్టలే కదా, అవునా కదా? ఎందుకంటే పైన దేవుడు ఉంటాడు, నువ్వు అబద్ధం చెప్తే దేవుడు దిగొచ్చి నేను అడుగుతాడు. నిజమా లావణ్య అంటే నువ్వేం సమాధానం చెప్తావు? అందుకని మనం చెప్పుడు మాటలు నమ్మద్దు లావణ్య. నువ్వు చాలా మంచిదానివి నాకు తెలుసు, నువ్వు కష్టపడొద్దు, నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే నువ్వు ఎప్పుడు నిజమే మాట్లాడాలి ఏమా? సో అతను నిన్ను కొట్టడం అనేది అబద్ధం కదా, వాళ్ళు నిన్ను కొట్టలేదు. నవీన్ నిన్ను కొట్టలేదు, ఇది నిజం. మన ఇద్దరి మధ్య అబద్ధాలు చెప్పుకోకూడదు. నువ్వందరూ నీకు ఇక్కడ ఏ భయమూ లేదు, నేను ఎవ్వరు ఏమనరు, నువ్వే తప్పు చేయలే, నువ్వు చాలా మంచిదానివి. నవీన్ కూడా నువ్వు చాలా మంచిదాని అనే చెప్తున్నాడు. నవీన్ నీ గురించి చెడు చెప్పలేదు తెలుసా? నవీన్ లావణ్య చాలా మంచిదనే చెప్పాడు నాకు. నువ్వు తప్పు కదా, నువ్వు నవీన్ కొడుతున్నాడు అని చెప్పడం తప్పు కదా, అవునా కదా? కదా నవీన్ నిన్ను కొట్టలేదు. ఓకే సరే, ఇప్పుడు నీకు నవీన్ దగ్గర వెళ్ళి ఉండాలా, మీ అమ్మ దగ్గర ఉండాలా? వద్దు. మీ అమ్మ దగ్గర ఉంటావు అవునా?
అమ్మ దగ్గర ఉంటావు కదా, నీకు అదే కదా ఇష్టం. నీకేది ఇష్టం? అమ్మ దగ్గర ఉండడం ఇష్టమా, నవీన్ దగ్గర ఉండడం ఇష్టమా? అమ్మా నవీన్ దగ్గర ఉంటావా? నువ్వు నవీన్ దగ్గర ఉండి నువ్వు కాపురం చేయగలవా? నువ్వు అన్నీ చేసి పెట్టగలవా నవీన్కి? నీకేమీ రాదు. నీకు వంట రాదు, నీకు ఇంటి పనులు చేయడం రాదు, నీకు నవీన్కి భార్యగా ఉండడం రాదు, నీకేమీ రాదు. నువ్వు నవీన్ దగ్గర ఉండి ఏం చేస్తావు? నీకు మమ్మీ డాడీ చెప్పేలా పంపిస్తున్నారు, నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నువ్వేం చేయలేవు కదా. నీకు అన్నీ ఎవరైనా చేసి పెట్టాలి కదా కదా. మరి నవీన్ నీకు చేసి పెట్టలేడు కదా. అమ్మ దగ్గర ఉంటే అమ్మ అన్నీ చేసి పెడు, అవునా కదా? ఇవే నిజాలు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మకమ్మా. నువ్వు వాళ్ళు చెప్తున్నారని వచ్చి చెప్పక ఇక్కడ. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు అనవసరంగా నిన్ను బాధ పెడుతున్నారు. మీ అమ్మ నాన్న నిన్ను బాధ పెడుతున్నారు కదా. సరేనా? సరే, ఇప్పుడు మీ అమ్మ నాన్నని పిలిచి మాట్లాడదాం. ఓకే? అమ్మ చెల్లి, మీ నాన్నగారు ఉన్నారండి? ఉన్నారు మేడం. సార్ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం. మొన్న యాంజియోగ్రామ్ అయింది, 4 months అవుతుంది. మీరు ఎంతమంది మొత్తం? నేను ఒక అన్నయ్యను, 2 చెల్లెలు మేడం. నేను చిన్నాను. ఈవిడ చిన్నవాడ? వీడు చిన్నాను. ఇంకొక అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? మీకు పెళ్ళి అయిందా? నాకు పెళ్ళి అయింది. ఈ అమ్మాయి పుట్టడం నుంచి ఇలాగే ఉందా? అవును మేడం. వీళ్ళకు ముందే పెళ్ళికి ముందే చెప్పాం, ఆమె హుషారు లేదు, పెళ్ళికి ముందే హుషారు లేదు, ఇది పరిస్థితి అంటే 2-3 సార్లు వచ్చి చూసుకొని అన్నీ చూసుకొని పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఆడ ఉన్నది ఎన్ని రోజులు మేడం? పెళ్ళైనాక 2014లో పెళ్ళి అయింది, February 19 ఆడ ఉన్నది ఎన్ని రోజులు? ఒకరోజు 5 రోజులు, ఒకరోజు 11 రోజులు మేడం. అదే 10 రోజులు ఉందని చెప్పి మొత్తం. ఆ 10 రోజులల్లా ఒకసారి కొట్టింది మనకైతే చూడలే మేడం. అది లేదులే, కొట్టలేదు, చెప్పింది మాకు. సర్లేదు, అది లేదు తను చెప్పేసి. ఇక ఆడేం బాధ పెట్టారో మనకు తెలియదు. పంపించేశారు. పిచ్చిది అన్నారంట వాళ్ళ చుట్టాలు, పిచ్చిది, మెంటల్ది, ఈ అమ్మాయి చెయ్యదు అని వీళ్ళని పిలిపించి అమ్మాయిని పంపించేశారు. 3 నెలలు అవుతుంది, తోలుకపోలేదు మేడం. తోలుకపోతే ఒకరోజు ఇతనే ఫోన్ చేశాడు. చేసి మాకు ఈ అమ్మాయి చేసుకో, పిచ్చిది అది ఇది అంటే మా నాన్న అన్నాడు. ఫోన్ రికార్డు ఉంది మేడం. అమ్మాయి చేస్తలేదు అంటున్నావు కదా, ఇక్కడ మా బస్తీలో నీ కిరాయి ఉంచి నీకు అన్ని గాసం పెడతా ఉండు, ఈడ చేయకపోతే అప్పుడు నేనే మా అమ్మాయిని వద్దంట, నువ్వు వేరే పెళ్ళి చేసుకో, నువ్వు చేస్తలే అంటున్నావు కదా. ఈ మెంటాలిటీలో పెరిగింది మన దగ్గర. సరే ఇట్లా ఉంటుంది. అయితే మా అమ్మని మా నాన్నని వదిలేసి రావాలా నేనంటే, వాళ్ళని ఎందుకు వదిలేసావు? అక్కడ కిరాయికే ఉంటున్నారు వాళ్ళు, సొంత ఇల్లు కూడా కాదు వాళ్ళకి. సొంత ఇల్లు లేదని మేము పెళ్లి చేసేటప్పుడు మా దగ్గర ఆమెకు బడి బసన్లు, బంగారం 5 తులాల బంగారం ప్లస్ కట్న రూపంలో మాకు బాలాజీ నగర్లో 200 గజాల ఫ్లాట్ ఉంది మేడం. అందులోకించి 80 గజాలు ఈమె పేరు మీద నోటరీ చేసి ఇచ్చాం. మళ్ళీ ఒకరోజు ఆ పేపర్లు తీసుకొని వీళ్ళ అమ్మ వచ్చింది మా ఇంటికి. ఒకసారి 50,000 అడిగింది. మేము ఇట్లా అమ్మాయి మంచిగా హుషారు ఉంటలేదు, చేస్తలేదు అంటే ఆ రోజు 50,000 అడిగి. మరి మా నాన్నని అడిగి చెప్తే ఏదో కట్నం ఇక ఖర్చులు అయినాయి కదా, వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో అడిగిరని మా నాన్నని అడిగి చెప్తామంటే వచ్చినాక పెళ్ళికి నేనే 6 లక్షల ఖర్చు అయినాయి. అది కట్న రూపంలో ఇవ్వకముందుకే మనము జాగా ఇచ్చి మీకు పెళ్లి చేసినాం. ఇక మా దగ్గర డబ్బులు లేవంటే ఆ పేపర్లు తీసుకొని వచ్చింది మేడం. తీసుకొని వచ్చి 2 లక్షల రూపాయలు అడిగి తర్వాత ఏం చేశారు, మేము ఇవ్వమంటే బస్తీలో ఏమన్నారు, అట్లా అమ్మ ఆయనకు పానం బాగాలేదు, వాళ్ళు పెళ్ళికి కట్నం ఇవ్వకుండానే ఆ జాగా రాసిచ్చి పెళ్లి చేసి ఇచ్చారు, ఇది న్యాయం కాదు అని చెప్తే వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇతను ఏం చేసిండు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో నా భార్యను పంపుతలేరు వాళ్ళని కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఎస్ఐ పిలిపించారు. ఆడ ఇదే అంటే ఆమె హుషారు ఏంటంటే ఆమె అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. మేము ఒకటి ఏం చెప్పాము, మళ్ళీ అక్కడికి వచ్చినాక ఆ ఎస్ఐ ఏం చెప్పారు, మీరు పెద్ద మనుషులో కూర్చొని ఆమె అమాయకత్వం ఉంది కదా, ఆమె హుషారు లేదు, మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ దగ్గర వద్దు అని చెప్తే మళ్ళీ వీళ్ళు రాలేదు. కాకపోతే మేమేం చేసినాం, కొన్ని రోజులు కొని మళ్ళీ ఉమెన్ పిఎస్లో ఇచ్చాం. ఇస్తే మేడం పిలిపించింది. కౌన్సిలింగ్ వీక్లో 2 సార్లు 3 సార్లు చేశారు. ఒక 1 year చేశారు మేడం. అయినా వినలేదు. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు చెయ్యని అంటున్నావు, ఆమె ఇచ్చిది అంటున్నావు, సరే వదిలేసేయి, నీ డబ్బులే ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చిరో కట్న రూపంలో అవి ఇచ్చేసి ఇచ్చి నీ దారిలో నువ్వు ఉండు, వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు అంటే అవి ఇయ్యని అన్నాడు.
లేవు, నేను అమ్ముకున్నా. నేను ఈడబెట్టినా, మేము పెట్టిన బాసనలు లేవన్నాడు, అల్మార్ లేదని ఎస్ఐ చెప్పిండు. చెప్తే అప్పుడు తెచ్చిమంటే లేదన్నారు మేడం. లేదంటే మేమన్నాం మరి మీరే న్యాయం చేయండి మేడం అంటే, మేడం కోర్టు ద్వారా ఈయన ఇంటలేడు, ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా ఇంటలేరు అని కోర్టుకు పంపించారు మేడం. అది జరిగింది. మేము కేసు పెట్టలేదు, ఏం ఏంటంటే వాళ్ళు వింటలేరు అని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళే పంపించారు అక్కడికి. సరే, మరి అతన్ని కొట్టారంటే ఎందుకు కొట్టారు? అయితే ఈయన ఏం చేసిందంటే 2 సార్లు, ఒకసారి బాగా తాగి మా పెద్ద బాగుండు కదా మేడం, వాళ్ళ అక్క వాళ్ళు ఈ సంబంధం చూశారు. వీళ్ళు చింతల్లో భగత్ సింగ్ నగర్లో ఉంటారు, అక్కడ తెలుసు అంట. ఇక మనకు ఎవరైనా చెప్తేనే కదా రిలేషన్ కలిసేది. వాళ్ళ మీదకి పోయి అక్కడ టార్చర్ చేస్తుండే. ఇక ఇట్లాంటి అమ్మాయిని చేసినా అంటే మేము ఆల్రెడీ మీకు చెప్పే చేసాం, మా తప్పు కాదు. ఇక నువ్వు అట్లాంటి అన్నప్పుడు మరి మాది మాకన్నా ఇచ్చి ఆమెను వదిలేసుకోవాలిగా మేడం. అవి ఇయ్యవు, నువ్వు ఇది చెయ్యవు, మమ్మల్ని తిప్పుతున్నాడు. ఓ రోజంటే పోయి బాగా తాగి చెట్టు కూరేసుకుంటాను వాళ్ళ ఇంటి ముంగట రచ్చ రచ్చ చేసినాడు. మా బావ మీదకి నేను పెళ్ళికి పోయినా మేడం బాసరా. ఇక ఫోన్ చేసి మీ బావ ఫోన్ ఎత్తుతలేడు, వచ్చి నేను వస్తున్నా ఇంటికి అని ఆయన బెదిరించినాడు. నేను నాకు ఫోన్ చేసిన ఆయన ఎత్తుతలేడా, ఎత్తుతున్నా అంటే వస్తున్నా అంటే నేను అప్పుడే వచ్చిన మేడం. వచ్చి ఈయననే 2 చెంపదెబ్బలు వేసి అప్పటికి పబ్లిక్ అంతా లేచిరు మేడం. 12 గంటల రాత్రి చాకు పట్టుకుని వచ్చింది మా బావని చంపుతాను. మీ అక్క చేసింది, నువ్వు చేసినావు పెళ్ళి ఇట్లాంటి అమ్మాయిని అని చెప్పి చాకు పట్టుకున్నాడు. అయితే నేను 2 దెబ్బలు వేస్తే అందరు లేచారు. లేచినాక మా తమ్ముడు ఏం చేశాడు, మా పెద్దనాన్న కొడుకు, ఇక వాడు తాగున్నాడు ఎందుకు, ఇంకో తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు ఏం చేసిండు పోలీస్ స్టేషన్ పట్టుకుపోయి ఆడ అప్పచెప్పినాం మేడం. నైట్ 12, 1, 2 గంటల మధ్యలో వచ్చారు. అంతే, మేము చేసి నాకు కొట్టలేదు, చేయలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పినా, ఇక్కడ మీరు ఎవరు కూడా నిజాలు చెప్పట్లేదు. ఇతను చెప్పింది కరెక్ట్ లేదు. ఇతను ఏమంటాడు, నన్ను పిలిచారు, ఊరినే రక్తం ఎక్కిస్తున్నా అని పిలిచారు, కొట్టారు. కొంచెం నేను చెప్పనే విన్నాను కదా అని ఇతను చెప్తాడు. సో ఆ కథ నిజం కాదు, అది నాకు తెలుస్తుంది. మీరు చెప్పే కథలోనే నిజం లేదు, అది తెలుస్తుంది. బట్ అది అనవసరం. ఇంకా నేనేమనుకుంటానంటే, మీరు నిజం చెప్పినా, అతను అబద్ధం చెప్పినా, అతను నిజం చెప్పినా, మీరు అబద్ధం చెప్పినా జరిగిపోయింది. అదే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇక్కడ ఒకటి నిజం మటుకు ఏంటంటే, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. ఆ అమ్మాయికి సంసారం తెలియదు, భర్త తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు కూడా ఏంటంటే ఇలాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, కాస్త అమ్మాయికి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, సరే అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు కూడా డబ్బులు లేవు, ఏదో ఒక స్థలం వస్తుంది, ఒక ఇల్లు వస్తుంది, ఒక వాకిలు వస్తుంది, ఏదో మనం అడ్జస్ట్ చేసుకుందామని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇంత ప్రాబ్లం ఉందన్న సంగతి అమ్మాయికి వాళ్ళకి తెలియదు. ఇంత ప్రాబ్లం ఉందని మీరు చెప్పలేదు. కొంతవరకు చెప్పి కొంత మూసి ఎలాగైనా పెళ్లి చేసేద్దాం అని ఆలోచిస్తాం, అది మీరు ఆలోచించారు. వాళ్ళు ఏం ఆశపడ్డారు, అరే మనకేమీ లేదు, సరే పిల్ల ఏదో కొంచెం అట్లా ఇట్లా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని మంచిగా చేసేసుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. సో దిగిన తర్వాతే కదా లోతు తెలిసేది మనకి. అలా చూసేంతవరకు నీళ్ళు అట్లాగే ఉంటాయి, అది ఎంత లోతు ఉన్నదని బయట నుంచి చూస్తే తెలియదు, దిగితేనే లోతు తెలిసేది. సో దిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఈ అమ్మాయి వల్ల ఇంపాసిబుల్. అలా డిసైడ్ అయినప్పుడు గొడవలు మొదలైనప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టుగా న్యాయంగా మీ దగ్గర ఏదైనా తీసుకొని ఉంటే తిరిగి ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి ఉంటే గొడవ లేకుండా ఉండుండేది. వాళ్ళు ముందు ట్రై చేశారు, ఏంటి మీరు ఇచ్చింది మా దగ్గర లేదు అని ట్రై చేశారు. మీరు వాళ్ళకు ఇంకో విధంగా గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నదే ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అతను ఏంటంటే, నాకు అమ్మాయి వద్దు, నేను అమ్మాయితో కాపురం చేయలేను, తప్పో రైటో నేను అనుభవించేశాను, నాకు అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఇచ్చినా, వాళ్ళు మాకు ఏమి ఇచ్చారో అవన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాం, మాకేమీ వద్దు, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి అంటే ఇంతకుముందు ఏం చెప్పారో వదిలేసేయండి, మీరేమనుకుంటున్నారో మీ ఉద్దేశం చెప్తే నేను ఒకసారి లాయర్ గారు డాక్టర్ గారితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్తాను, సరేనా? మీరేం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? మీ నాన్నగారిని పిలవాలా? సరే.
వాళ్ళ నాన్నగారిని కూడా పిలిచి ఒకసారి మాట్లాడదాం అంటున్నారు సార్ అంటే సరే మేడం నవీన్ లావణ్య మేడం, ఇందాక నేను లాయర్ మేడం మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఇటువంటి కేసు రావడానికి మేము చాలా సంతోషిస్తాం. అంటే ఏంటంటే ఎందుకు అంటే చాలా టిపికల్ సినారియో అనమాట. ఒక సైకాట్రీ క్లినిక్లో కానీ లేదా లీగల్గా ఒక అడ్వకేట్ ఆఫీస్లో కానీ తరచూ ఎక్కువగా ఈ మధ్యన కూడా పేపర్లో పడింది. అంటే ఎక్కువ శాతం సైకాట్రీ క్లినిక్స్ భార్యాభర్తలు ఈ కారణం చేతే అటెండ్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఏదో ఒక సర్టిఫికేట్ పొందే దాని గురించి అనమాట. మానసిక వికలాంగత్వమో లేదా మానసిక పరిస్థితులు బాగాలేదనో ఏదో ఒక కాగితం మీద రాసి పెట్టేసి డాక్టర్ చేత రాయించేసి ఈ అమ్మాయి సంసారానికి పనికిరాదు అని చెప్పి కోర్టు ద్వారా డైవర్స్ పొందేటటువంటి దానికి ఇది ఒక ఆయుధం కింద చాలా మంది వాడుకోవటం అన్నది జరుగుతుంది. అటువంటి అమ్మాయి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి బహుశా వీళ్ళకి 10 రోజులు అవసరం లేదు, 2 నిమిషాలు చాలు మీకు. అంటే ఏంటంటే మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎటొచ్చి తప్పు ఎవరిది అని అంటే కనుక మానసిక వికలాంగత్వాన్ని, రెండోదికి డబ్బుకు మీరు పడినటువంటి కక్కురు. మీరేంటంటే ఆ అమ్మాయి మానసిక వికలాంగత్వాన్ని మీరు డబ్బుతో తూకం వేశారు. చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ పెళ్లి అనేటటువంటి అంశాన్ని వచ్చేటప్పటికి, ఎందుకంటే ఆడపిల్ల అయ్యేటప్పటికి ప్రతి తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు మీలాగే. అయితే ఏంటంటే ఇక్కడ కొంతవరకు దాపరికం అన్నది జరుగుతుంది. అది కూడా నేనేమంటాను అంటే కనుక అది మీ బాధ్యత. ఆడపిల్ల పెళ్లి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పంపించాలనే ఆలోచనతో మీరేంటంటే అంటున్నట్టు చెప్పనట్టు విన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ ఇది మోసపూరితమైనటువంటి పెళ్లి కాదు. మీకు తెలిసి చేశారు, వాళ్ళు తెలుసుకుని కూడా చేసుకున్నారు. సో మాకు తెలియదు, ఇది తెలియక జరిగింది, మేము మోసపోయాము, వాళ్ళు ఈ అమ్మాయి అమాయకత్వాన్ని మీరు ఇందాక నుంచి పదే వాడుతున్నారు సార్, క్యాష్ చేసుకున్నారు అని అంటున్నారు. కరెక్టే అది. కానీ ఏంటంటే మీరు ఏ స్థాయిలో చెప్పారు అనేటటువంటి దాని మీద కూడా ఇక్కడ ప్రశ్న పడుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏ పనులు వచ్చు, ఏం వచ్చు రావు అన్నది చెప్పడంలో మీరు విఫలమయ్యారు. నవీన్ విషయానికి వస్తే మేడం, వాస్తవానికి ఏంటంటే ఈ పాటికి మీరు కనిపెట్టారు. వాళ్ళ మాటల్లోనే మనం చూసాం. ఇందాక మీరు స్టార్టింగ్లోనే మీరు చెప్పారు, మేము డబ్బుకు ఆశపడ్డాం, కక్కుర్తు పడ్డాం అనేటటువంటిది. అయితే ఏంటంటే విచిత్రం ఏంటంటే కనుక మొదట్లో ఆశపడ్డారు, మధ్యలో ఆశపడ్డారు, చివరిలో కూడా ఆశపడ్డారు. ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని ఇందాక వాళ్ళ అన్నయ్య అన్నట్టు క్యాష్ చేసుకున్నారు. అంటే ఏంటంటే మీరు ఇంత డబ్బుతో పోల్చి ఆ అమ్మాయిని వైద్యం చేయించుకోవాలనో లేకపోతే మార్చుకోవాలనో అనుకున్నారు. అంటే బయటపడేటటువంటి ఆలోచన మీకు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాకపోవటం అనేది దురదృష్టకరం. లావణ్య మానసిక పరిస్థితికి వస్తే మేడం 2 ప్రధానమైనటువంటి అంశాలమ్మ. అంటే సజెస్టబిలిటీ అంటే ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం అన్నది లోపిస్తుంది. అంటే ఏంటంటే ఇది కర్ర కాదు పాము అంటే కనుక పాము అంటారు, ఇది పాము కాదు కర్ర అంటే కనుక కర్ర అంటారు. అలాగే నవీన్ కొట్టాడా అంటే కొట్టాడు అంటారు, కొట్టలేదు అంటే కొట్టలేదు అంటారు. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి మాట కంటే పక్క వాళ్ళ నోట్లోంచి వచ్చి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి మాట్లాడేటటువంటి మాట అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. సో వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఇంకోటి ఏంటంటే అంటే మీరు రానున్న రోజుల్లో అమ్మాయి గురించి మీకు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి అమ్మాయిలకి ఏంటంటే చెప్పాలి, చెప్తే చేస్తారు, కానీ చెప్తూనే ఉండాలి. ఇది అన్నమాట సమస్య. సో దానివల్ల ఏంటంటే ఇటువంటి వాళ్ళు అలసిపోతారు, ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి, దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇందాక అన్నాడు కదా అబ్బాయి, నాకే పిచ్చెక్కిందండి మేడం, చావాలో బతకాలో తెలియదంటే కనుక ఆ అబ్బాయి మాటలు వాస్తవమే. దీనికి ప్రధానంగా ఇటువంటి పరిస్థితి రాకూడదు అంటే కనుక తల్లిదండ్రులది బాధ్యత అమ్మా. ఆ అమ్మాయిని పూర్తి స్థాయిలో ఈ పెళ్లికి మీరు తయారు చేయలేదు. ఏం చేయాలి? చదువు అనవసరం, దానికి నేర్పరితనం కావాలి, నేర్పించాలి. రోజుకి అనవసరం, నెలకి ఒక అంశాన్ని నేర్పిస్తే అమ్మాయి నేర్చుకోదా? సంవత్సరానికి ఒక అంశాన్ని నేర్పిస్తే కనుక నేర్చుకోదా? పెళ్ళి అయ్యే టైంకి కాఫీ పెట్టడం కానీ అటువంటి అంశాలు ఏవైతే వీళ్ళు వేలెత్తి చూపెడుతున్నారో అవన్నీ నేర్పించకుండా తల్లిదండ్రులు నేర్పించేటటువంటి అంశాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పటికీ కూడా వీ టోల్డ్ ఎవ్రీథింగ్ అనేటటువంటి అంశాన్ని నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే మీరు ఎంత చెప్పారు, వాళ్ళు ఎంత విన్నారు, వాళ్ళు పూర్తిగా వినలేదు అనేది పక్కన పెట్టారు. ఇక్కడ ఉండేటటువంటి దాంట్లో ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది బహుశా మేడం బాగా చెప్తారు. కానీ ఇటువంటి సందర్భాల్లో నా సజెషన్ ఏంటంటే కనుక గవర్నమెంట్ తరపున కూడా దేర్ ఆర్ ఫెసిలిటీస్ కాల్డ్ సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, SST అని ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళకు కూడా తల్లిదండ్రులు నేర్పించేటువంటి అంశాలు గవర్నమెంట్ ఉచితంగా కొన్ని వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అని ఇస్తారు. వంట నేర్పిస్తారు, ఎలా ఉండాలో చెప్తారు, ఎలా ఉండకూడదో చెప్తారు, ఇలాంటివన్నీ.
దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్, అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా కౌన్సిలింగ్ మనకి ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్స్లో కానీ అలాంటి చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే కనుక ఒకప్పుడు ఏమాత్రం చిన్న దీపం ఉన్నా కూడా మీరిద్దరూ కూడా అటువంటి కౌన్సిలింగ్కి వెళ్ళి అటువంటి ట్రైనింగ్కి వెళ్ళి చేసేట, అంటే అంత ఓపిక ఓర్పు మీకు ఉంటే కనుక, నాకు మీ అందరి మొహాలు చూస్తుంటే కనుక నాకేమనిపిస్తుందంటే ఆ సహనం అందరికీ కోల్పోయారు, ఎవరికి ఆ ఓర్పు ఓపిక లేదు. ఆ ట్రైనింగ్ చేసి ఆ కౌన్సిలింగ్ చేసినట్టయితే కనుక ఇటువంటి జీవితాలు కూడా ఒక సంసార పక్షాన్ని ముందుకు వెళ్ళి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం చక్కదిద్దేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ఈ పాటికే ఏంటంటే ఒకరినొకరు మోసం చేసేస్తున్నారు, ఒకరి మీద నిందలు వేసేసుకున్నారు. కాబట్టి బహుశా మనం ఆ స్థాయిని దాటిపోయామేమో అని నాకు అనిపిస్తుంది. మేడం ఇది జనరల్గా కోర్టులో వేసే కేసెస్లో నల్ అండ్ వాయిడ్, అంటే నాకు ఈ వివాహము మోసపూరితంగా చేసుకున్నాను కనుక నాకు ఈ వివాహాన్ని రద్దు చేయండి అనే సెక్షన్ వీళ్ళిద్దరికీ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇందులో పూర్వపరాలు ఎట్లా ఉంటాయి అని అంటే నాకు తెలియక చేసుకున్నాను అని అన్నప్పుడైతే లేదు వాళ్ళు దాచిపెట్టి చేశారు అనే అంశమే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మిగతా కేసెస్లో ఏవైతే డైవర్స్ కేసెస్ వేసినప్పుడు అవి ఎప్పుడు ఉంటాయంటే భార్యాభర్తలకు పడకపోవడం మూలాన నాకు ఆయన నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు అని చెప్పడమో, లేకపోతే అత్తగారు వాళ్ళ మూలాన బాధలను అంశాలు ఉన్నప్పుడు ఈ నల్ అండ్ వాయిడ్ కేసెస్లో ఎప్పుడు మటుకు ఏమొస్తుందంటే ఇంపార్టెన్సీ అనేదన్నా, లేకపోతే ఆమె మానసికంగా ఎదగలేదు కనుక, శారీరకంగా వాళ్ళిద్దరు కలవలేరు కనుక, అంటే నాన్ కన్సుమేషన్ ఆఫ్ మ్యారేజ్ కనుక మాకు ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది కనుక మాకు దాని మూలాన ఈ పెళ్లిని రద్దు చేయండి, ఈ వివాహాన్ని రద్దు చేయండి అని వేసుకోగలిగే అంశం మాత్రం ఇందులో ఉంది. తర్వాత ఇందాక నుంచి మీరు మేడం గారితో ఒక మాట చెప్పారు, డబ్బు కోసం చేసుకున్నారు అని అంటే డబ్బు ఒక ఆడపిల్లని పెళ్లి చేయడానికి ఖర్చు పెట్టిన దాని గురించి మనం మాట్లాడే దానికంటే కూడా మీరు చాలా తెలివితేటలుగా మీ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ అనేది ఇచ్చారు. అంటే గిఫ్ట్ డీడ్ అంటే ఆ అమ్మాయి ఒక్కతే అనుభవించవచ్చు, మెయింటెనెన్స్ ఉండొచ్చు అంతే తప్ప మీరేమి మీ అల్లుడికి రిజిస్ట్రేషన్ అనేది ఏం చేయలేదు. సో ఈ గిఫ్ట్ డీడ్ ఎందుకు అని అంటే మీరు అదే కనుక మీరు మీ అమ్మాయికి ఇవ్వాలి అని అనుకుంటే అది కంబైన్డ్ రిజిస్ట్రేషన్ చేసి ఉండింటే నిజంగానే మీరు మీ అల్లుడు మీ కూతురు బాగుండాలి కనుక వాళ్ళిద్దరికీ కలిసి చేశాము అన్న ఒక అంశం ఇక్కడ మాట్లాడచ్చు. కాకపోతే ఇక్కడ అదేమీ లేదు. మీకు తెలుసు మీ అమ్మాయి గురించి, మీకు తెలుసు ఆమె మానసిక స్థితి గురించి కూడా తెలుసు కనుక కేవలం మీ అమ్మాయికి ఒక్కదానికే చెందేటట్టు ఆమెకు మెయింటెనెన్స్ ఒకటే, ఆమెకు ఇక ముందు మెయింటెనెన్స్గా ఉండేటట్టు చాలా జాగ్రత్తగా గిఫ్ట్ డీడ్ అనేది ఇచ్చారు. మీరు ఈ అమ్మాయిని ఆధారంగా పెట్టుకొని ఈ 498A అనే సెక్షన్ని వేశారు. అంటే ఎందుకు ఇలా వేశారు అంటే అది ఎవరైనా వేయచ్చు కనుక మీరు ఆ సెక్షన్ వేసేశారు. దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే సెక్షన్ 498 వేశారు, 506 ఇవన్నీ కూడా వేశారు. ఇక్కడ ఏంటంటే కేవలము మీ అమ్మాయి మానసిక పరిస్థితి మీకు తెలిసినా మీరు 498 కేసు అనేది వేశారు. 498 కేసులు మీరు ఇందులో గెలుస్తారా గెలవరా అని చెప్పారంటే మీరు ఇందాక ఎవిడెన్స్ చూపించారు కదా, ఆ ఎవిడెన్స్ కాకుండా ఈ అమ్మాయి అతనికి ఫిట్టా కాదా అనే దానికి కాదు మేము మాట్లాడేది, ఆ కేసు అమ్మాయి గెలుస్తుందా లేదా అని. ఎందుకంటే అక్కడ మీరు మాట్లాడే అవకాశం ఉండదు. కావున ఆ అమ్మాయి ఒక్కతే అంటే మీ ఎవిడెన్స్కి ఆ ఎవిడెన్స్కి ఉన్న కాంట్రడిక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మీరు చెప్పిన వర్షన్ వేరే ఉంటుంది, ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ వేరే ఉంటుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఇదే చెప్పాలంటే కోర్టులో అడ్వకేట్లు ఇదే అడగరు కదా. అలాంటప్పుడు ఆ అమ్మాయి క్రిమినల్ కేసులో నిలబడదు కదా. అంటే మీరు ఏదైతే ఒక మోటివ్ అంటే ఏదైతే కారణంతో 498, 506 అనేది వేశారో దానిని మీరు గెలిచే అవకాశాలు అసలు ఆల్మోస్ట్ లేవనే చెప్తారు. కోర్టులో కూడా వాళ్ళు నిలబడకపోవడం వలన నల్ అండ్ వాయిడ్స్ అని అంటారు. అంటే నల్ అండ్ వాయిడ్ ఈ మ్యారేజ్నే రద్దు చేసేయండి అని చెప్తారు. ఆ నల్ అండ్ వాయిడ్ వేసుకోవడానికి అతనికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకొకటి మేడం, ఆల్రెడీ వీళ్ళు ఒక డిస్కషన్స్కి వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటాము అని అనుకున్న పక్షంలో ఈ 498 కేసు ఏదైతే ఉందో అలాంటప్పుడు మీరు ఫస్ట్ MOU లాంటిది రాసుకోవాలి. ఆ అబ్బాయి మరి నల్ అండ్ వాయిడ్ వేసుకుని దాని ఎక్స్పార్టీ డైవర్స్ ఎక్స్పార్టీ చేయించుకుని, అంటే అది మేము ఓపెన్గా చెప్పకూడదు, కాకపోతే ఈ అమ్మాయి నిలబడదు కనుక అది ఎక్స్పార్టీ చేసుకుని అలాంటి డైవర్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకున్నా కూడా రేపొద్దున జడ్జి గారి ముందర నిలబడి అమ్మాయి ఆన్సర్ చెప్పలేదు కనుక కాంప్రమైజ్ అయిపోయింది కదా, మా సామాన్లు మాకు ఇవ్వలేదు కదా, మేము డైవర్స్ ఇవ్వము కదా అనే అవకాశం అనే కారణాలు ఎక్కువ వస్తాయి ఇలాంటి కేసెస్లో. కనుక
2 విధాలు మాత్రం మీరు ఎంచుకున్నారు కనుక మేడం ఆ 2 విధాలలో ఏది ఈజియెస్ట్ వే అనేది వాళ్ళ అడ్వకేట్లతో, ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, కోర్టుకు వెళ్తున్నారు కనుక ఆ ఈజియెస్ట్ వే చూసుకుని ఆ అమ్మాయిని ఎక్కువ బాధ పెట్టకుండా అతనికి డైవర్స్ వచ్చే ప్రక్రియను ఇక్కడ ఆలోచించాలి మేడం. సరే నరసయ్య గారు, మీకు జరిగిందంతా తెలుసు, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం, మీరు కూడా విన్నారు కదా. సమస్య ఆల్రెడీ వచ్చేసింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. అది ఎవరి సైడ్ తప్పు అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పే చేసిన మేడం, నేను చెప్పి చేయించుకుంటా అన్నది అక్క. నేను చెప్పి చేసిన మేడం, అన్ని విధాలు చెప్పిన. ఇట్లున్నది అమ్మాయి అయితే అంటే నేను చెప్పి చేయించుకుంటా అన్నది. మళ్ళీ కాగితాలు తెచ్చంటే నా కాగితాలకు ఇప్పుడు 50 అడిగిన కానీ ₹1,00,000 కావాలంట. మహిళా మండలి ఎస్ఐ ముంగట 2 లక్షలు ఇస్తే తోలుకపోతాడు. ఇవన్నీ అన్నారు ఎస్ఐ ముంగట అన్నది. అవునాయన సత్యం దేవుడి పైన అది పోనీ నేనా 20 రోజులు వెంబడబడ్డాడు మేడం. ఒక సెకండ్ ఉండండి అమ్మా. మీరు తక్కువలేం కదా మేడం. అట్లా మేడం, నేను పిల్లని దాచుకుంటే ఇచ్చిన. బాలాజీనగర్లో 2 ఇళ్ళు ఉన్నాయి మేడం ఆల్రెడీ. నాకు ఇప్పుడు అవసరం లేనిది నాకెందుకు ₹1,00,000 అయితే రేపు నీ అదృష్టం బిడ్డ, రేపు జాగ పెరుగుతుండు. లేదు, ఆయన డబ్బులు ఇస్తే ఆయన నేర్పించుకుంటాడట. 2 నెలలు విన్నారా మీరు? సారు అప్పులైన అంటే నేనన్నా నా బిడ్డకు తెలియదు, నీకు సంసారం చేస్తలేదు కదా, చేపిస్తా, నేను కిరాయి కడతా. ఇంటే నాకు ఇప్పుడు ₹10 అవసరం లేని నాకు ఎందుకు రాసి ఇచ్చిన, నేను అమ్ముకుంటా అంటే ఫ్లాట్ కొని అన్ని అబద్ధాలా కాదు. అది ఇప్పుడు తీసినాం. అది అదే సెల్ ఉంది మేడం వాళ్ళ దగ్గర, సెల్ ఉంది వాళ్ళ దగ్గర. ఏం సెల్ ఉండండి, ఏం సెల్ ఉంది? ఇది మాట్లాడతా సరే, సెల్ లాక్కున్నారు కరెక్టే, మాట్లాడింది నువ్వే కదా. అదే మాటలు సెల్ ఆ రోజే పోయింది, ఇంకా సెల్ లేదు మేడం. సెల్ అమ్మా మీరు ఎక్కువ మాట్లాడకండి. ఏం మాట్లాడతారు మీరు? క్లియర్ గా మీ అబ్బాయి మాట్లాడి అడుగుతున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే నేనే నేర్పించుకుంటా అంటున్నాడు మీ కొడుకు. సరే నేను డబ్బులు ఇస్తా, వాళ్ళు ఇవ్వద్దు, నేర్పించుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేయి అమ్మాయిని, నీకు డబ్బులే కదా కావాలి. ఆ విధంగా అడగలే మేడం, వేరే విధంగా ఉండే. అది నువ్వు ఎక్కువ కట్ చేసిరు మేడం. ఏం కట్ చేశారయ్యా? ఏం కట్ చేశారు? ఏం కట్ చేశారు చెప్పు. నీకు ఆ పిల్లకి ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం ఉందని తెలుసు నీకు పెళ్లికి ముందు. ఇది నిజం. మా మీరు ఇక్కడ వచ్చి ఏదో కబుర్లు మాట్లాడకండి. ఏం చెప్పేది? ఎవరిని అడగాలి? ఏం అడిగాడు? ఏం చెప్పాడు? సరే డల్ గా ఉంటుందా? ఎక్కువ మాట్లాడక. డల్ గా ఉంటదని చెప్పారు కదా, ఎందుకు డల్ గా ఉంటది? డల్ గా ఉంటది నువ్వు కనుక్కోవాలా లేదా? కనుక్కోలే మేడం. ఎందుకు కనుక్కోలే? ఎందుకు కనుక్కోలే? మీకు డబ్బులు వస్తున్నాయని కనుక్కోలే. ఎందుకు కనుక్కోలేదమ్మా నువ్వు? కనుక్కోలే మేడం. ఎందుకు కనుక్కోలే? చుట్టుపక్కల కనుక్కున్నాం మేడం. కనుక్కుంటే మంచిదే, పని చేస్తుంది, అది చేస్తుంది. మనకు అనుకున్నావు కదా చుట్టుపక్కల పని. అమ్మాయి పని చేస్తుందని చెప్పారు కదా చుట్టుపక్కల. నువ్వు ఎన్ని రోజులు? 10 రోజుల్లో నువ్వు డిసైడ్ చేసేస్తావు అమ్మాయి పని చేయదని? 10 రోజుల్లో డిసైడ్. చుట్టుపక్కల నువ్వే చెప్తున్నావు డల్ గా ఉంటదని చెప్పారు. మళ్ళీ చుట్టుపక్కల మంచిగా ఉంటది, పని చేస్తుంది, డల్ గా ఉంటది అని చెప్పారని నువ్వు చెప్పావు. ఇప్పుడు మాట్లాడావు నువ్వు. తమాషా చెప్తే వాళ్ళు రాలకొట్టు. నా ముందు ఇప్పుడు డల్ గా ఉంటుందని చెప్పారా? డల్ గా ఉంటుందని చెప్పారని ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు అబ్బాయి? సరే, ఇప్పుడు వాళ్ళు తప్పే చేశారు, వాళ్ళు ఆశపడి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయితో అతను కాపురం చేయలేనని అంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి. మాకు ఇచ్చి నువ్వు ఎట్లా చెప్తే అట్లా మేడం. అమ్మ మీరు చెప్పిన ప్రకారం రాసిచ్చేసి వాళ్ళకి చందాసనాన్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి, వాళ్ళ స్థలం పేపర్లు వాళ్ళకి ఇచ్చేసేయండి. అలాగే వాళ్ళ దగ్గర కూడా రాసి తీసుకుంటా. వాళ్ళు మీ మీద ఏం కేసులు ఏం పెట్టున్నా మీరు అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ కేసులన్నీ వాళ్ళు వాపస్ తీసేసుకుంటారు. మీరిద్దరూ కలిసి విడాకులు, డివోర్స్కి అప్లై చేసి ఇద్దరు విడాకులు తీసుకుంటారు.
దీనికి వాళ్ళు సంతకాలు పెడతారు, మీరు సంతకాలు పెడతారు. చెప్పిన ప్రకారం మీరు చేయండి, చెప్పిన ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు లాయర్ గారు చెప్పిన దాన్ని బట్టి మీకు లీగాలిటీస్ కూడా అర్థమయ్యాయి. ఇప్పుడు మీరు మీ స్థలం గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ చెప్పిన ప్రకారం మీ అమ్మాయి పేరు మీదే ఉంది మీ స్థలం. దాన్ని బట్టి వాళ్ళు 4 కూడా తీసుకోలేరు. సో మీ స్థలం మీదే. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ కేసు వాపస్ తీసుకోండి. ఫస్ట్ వాళ్ళ మీద ఆ 498 కేసు అన్నది. దానికి అమ్మాయి వెళ్ళాలి చెప్పాలంటే అది ఏ పద్ధతిలో వెళ్ళి అమ్మాయిని చెప్పిస్తారో చెప్పి వాళ్ళని మీరు ఆ కేసులో ఎత్తేసేయండి. వాళ్ళు మీకు ఇవ్వాల్సి ఇచ్చేస్తారు. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్. దీనికి మీరు ఇద్దరు ఒప్పుకున్నట్టు సంతకాలు పెడితే అది ప్రొసీజర్ ఏం చేయాలన్నది కూడా వీళ్ళిద్దరు విడాకులకి ఎట్లాగన్నది కూడా ఒకసారి మేడం చెప్పినట్టుగా కరెక్ట్గా కనుక్కొని ఈజియెస్ట్ అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎలా వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారో అది మీరు అప్లై చేసుకొని విడాకులు ఇప్పించేసాయి. ఇంకా అతని బతుకు అతనిది, మీ బతుకు మీ. ఇంకొకసారి మీరు వాళ్ళ మొహం చూడద్దు, వాళ్ళ మొహం చూడద్దు. ఇక్కడ సంతకాలు పెట్టించి బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా.